జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలం బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున దంపతులు బయటకు రాగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వారిపై హఠాత్తుగా దాడి చేసి దంపతులను కట్టేసి గొంతుపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించారు. వారి దగ్గర ఉన్న ₹1,00,000 నగదు, 6 తులాల బంగారం, బైక్ను ఎత్తుకెళ్లారు. భార్య గొంతుపై కత్తి పెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులు ఇద్దరు భూపాలపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 353 జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మమ్మల్ని ఏం చేయకూడదు, ఇక నా దగ్గర ఉన్న బంగారం ఇదే అని తీసి ఇచ్చిన తర్వాత ముగ్గురు వచ్చి ఒక పిల్ల నా మీద అటాక్ చేసిన నల్లగా ఉన్నారు, ఇంకొక ఆయన కొంచెం మామూలుగా ఉన్నారు, మంకీ క్యాప్ పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ఇంకేం లేవా అన్నారు. చెవుల కమ్మలు తీసుకున్నారు. ఇక్కడ దాన్ని కత్తి పట్టి కొడతారు, చెప్పు పైసలు చెప్పు, ఇంకేమున్నాయో చెప్పు, డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ.